దేవుడికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. నిజంగా ఇది ఇచ్చిన దేవుడికి ఎంతైనా రుణస్తులమే. నేనైతే 2000 నేను దేవుడిని తెలుసుకున్నాక 2006లో నేను దేవుడిని తెలుసుకున్నాను. 7లో నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. నన్ను చాలా ఆత్మీయంగా బలపరిచారు. నాకు తెలీదు, మాకు తెలిసిన ఆమె నన్ను రామనగర్ తీసుకెళ్ళారు. ఆ టైంలో దేవుడు నన్ను చాలా వాక్యానుసారమైన ప్రార్థన, నాకు అది తెలీదు కానీ అప్పుడు ఆ టైంలో 2007లో నన్ను చాలా బలపరిచారు. వాగ్దానాలు అమ్మగారు ఇస్తుంటున్నప్పుడు ఆ వాగ్దానంతో ఏ రోజుకి ఆ రోజు నాతో మాట్లాడేవారు దేవుడు. వారం శుక్రవారం వెళ్ళేదాన్ని, ఆదివారం వెళ్ళేదాన్ని. చాలా బలపడ్డాను, ఆత్మీయంగా అయితే బలపడ్డాను. అప్పుడు నాకు సేవ చేస్తానని కూడా తెలీదు. ఒక విశ్వాసిగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మగారు ఎక్కడి నుంచో ప్రతిరోజు ఎంత వేదన అంటే చాలా వేదనతో వెళ్ళేదాన్ని. బాధ ఎప్పుడు నా హృదయం ఎంతగానో వేదన ఉండేది, ఎంతగానో బాధ. రోజు ఏడ్చుకుంటూనే వెళ్ళేదాన్ని. ప్రతిరోజు నాకు అంటే శాంతి సమాధానం అనేది ఉండేది కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా నెమ్మది పొందుకునేదాన్ని. అక్కడికి వెళ్ళంగానే ఎంత అంటే అంత నెమ్మది పొందుకునేదాన్ని నేను. అక్కడ నాతో ఒకసారి నేను చాలా వేదనలో ఉండి అమ్మ దగ్గర ఫ్రైడే రోజు ప్రేయర్ చేసుకుంటూ కింద కూర్చొని అందరికీ ప్రేయర్ చేస్తారు. నేను పక్కనే కూర్చొని అమ్మ మోకాళ్ళ మీద తల పెట్టుకొని ఆ సమాధానం నేను పొందుకునేది. తల పెట్టేదాన్ని, ఆ మోకాళ్ళ మీద తలబెట్టి కాళ్ళు నొక్కుకుంటూ కూర్చొని ఇక చాలా బలపరిచాను. నా మేము చేయబెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఇంకా అందరికి ప్రార్థన చేస్తే ఉండే నేను మాత్రం లాస్ట్ వరకు ఉండి ప్రేయర్ చేయించుకొని అప్పుడు ఒక్కొక్కసారి అయితే ఎక్కడి నుంచి వచ్చావంటే వనస్థలం, అయ్యో చీకటి అయిపోతుంది, వెళ్ళిపో అనేవాళ్ళు అమ్మ నన్ను. ఒకరోజు అయితే చాలా వేదన ఉంది, నేను చెప్తున్నాను, అమ్మ ఇది అమ్మ బాధ, ఇది అమ్మ బాధ అన్నప్పుడు నీ దరిద్రం మీకు కూడా చాలాసార్లు చెప్పాను, మా ఆత్మీయ పిల్లలకి చెప్పాను. అమ్మ ఒక్క మాట నీ దరిద్రం పోయింది పో అన్నారు. ఆ రోజైతే అన్నప్పటి నుంచి నా మనసులో అంతకుముందు వేదన, బాధ, ఒకలాంటి అంటే సమాధానం ఉండేది కాదు. జాబ్ చేసేదాన్ని, సమాధానం ఆ రోజే అమ్మగారి నోటి నుంచి దరిద్రం పోయింది పో అన్నంగలోనే నిజంగా ఎంత సమాధానం అంటే ఎంత నెమ్మది, ఎంత ఆనందం. ఆ రోజు నుంచి నా భారం ఇట్లా తీసేసినట్టు అయిపోయింది. ఆ టైం నుంచి నేను చాలా సమాధానంతో, శాంతితో, నెమ్మదితో నేను ఉన్నాను. 2000 అంటే ఆ టైంలో నుంచి నేను ఇంకా 2007, 8, 9, 10 వరకు వెళ్తూనే ఉన్నాను, అమ్మగారి దగ్గరికి వెళ్తూనే ఉన్నాను. 10లో కొంచెం బాగా భయంకరమైన శోధన వచ్చింది నాకు. వచ్చినప్పుడే నేను అంటే అంతకుముందు నాకు 2007 వెళ్ళే టైంలో నాకు ఒక దర్శనం వచ్చింది. నేను అమ్మగారితో కూడా మందిరంలో పంచుకున్నాను. అంటే అమ్మగారు ఉన్నారు, రామనగర్ నుంచి ఒక జామ చెట్టు వనస్థలిపురం వచ్చినప్పుడు నేను చూస్తున్నాను జామ చెట్టు వచ్చింది, కానీ నేనేం చేశానంటే అది విరగొట్టేసాను. కొంచెం చివర విరగొట్టేసినప్పుడు నేను అదేంటి చెట్టు నేను అంటే వ్యాపించేసింది బాగా. రామనగర్ ఎక్కడ వనస్థలిపురం ఇట్లా వ్యాపించినప్పుడు నేను చూసిన ఎక్కడ ఉందని చెప్పి విరగొట్టేసిన. ఆ టైంలో అప్పుడు నేను వెళ్ళి కూడా అమ్మకి చెప్పాను, అమ్మ నాకు ఈ దర్శనం వచ్చింది అన్నప్పుడు అమ్మ అన్నారు, వేసేపు కొమ్మ ఫలించడు కొమ్మ అంటే ఇక్కడ కూడా సేవ విస్తరించాల్సింది. నేనున్నాను కదా అంటే మధ్యలో ఆగిపోయింది. తర్వాత నేను మళ్ళీ 10, 11, 12 ఆ టైంలో చాలా శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను బలపరిచి సేవకి పిలుచుకున్నాడు. 2016లో మాట్లాడాడు దేవుడు. నేను నర్సుగా చేసేదాన్ని. జాబ్ చేస్తున్నప్పుడు దేవుడు నన్ను పిలిచేవారు. నాకు అనుకోకుండా నేను సేవకు వచ్చేసాను, నాకు తెలీదు. కానీ అనేకలు ఊర్ల నుంచి వీళ్ళు ఫోన్ చేసినప్పుడు, ప్రేయర్ చేసినప్పుడు, వాళ్ళకి స్వస్థత విడుదల వస్తున్నప్పుడు ఇదేదో నేనే శ్రమలో ఉన్నా, చాలామంది ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు బాగైంది అన్నప్పుడు ఇదేదో బాగుంది అనుకున్నాను. నేను ఇదేదో బాగుంది, మంచిగా అవుతుంది అనుకొని నేను ఇంకా ఎదుగుతున్నప్పుడు దేవుడు గొప్ప కార్యము నా పట్ల జరిగించారు. నేను సేవకు వచ్చాక నేను మందిరం కట్టినప్పుడు మొట్టమొదటి జాయమ్మతోటే నేను రిబ్బన్ కట్ చేయాలని ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని. నేను మందిరం కట్టాలి, ఆ మందిరంలో జాయమ్మే వచ్చి రిబ్బన్ కట్ చేయాలి, ఆమెతోటే ఓపెన్ చేయించాలి అని ఎప్పుడు నేను ప్రార్థన చేసేదాన్ని. నేను మందిరం కడతానని నిజంగా తెలియదు, ఎందుకంటే
ఆ 2016 నుంచి మా పిల్లలందరికీ తెలుసు. నేను ఇంట్లో ఎక్కడ ఇల్లు మారితే అక్కడ ప్రార్థనలు నడిపించేదాన్ని. ఎక్కడ ఇండ్లు తీసుకునిందే సేవ కోసం తీసుకునేదాన్ని. పెద్ద ఒక చిన్న రూమ్ నుంచి కొంతమందికి తెలుసు పాస్టర్ గారికి, చాలామంది పాస్టర్లు కూడా వచ్చారు, నన్ను బలపరిచాడు. ఆ టైంలో చిన్న రూమ్లో కమలానగర్లో ఉండేది, ఆ రూమ్లో స్టార్ట్ చేశాను. కమలానగర్ నుంచి మళ్ళీ వనస్థలిపురం వచ్చాం, మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. చాలా ఇల్లు మారాం సేవ కొరకే. ఏ ఇంట్లోకి పోయినా ఆ ఇంట్లో మమ్మల్ని తిట్టేసి ఎలగొట్టేసేవాళ్ళు. ఆ టైంలో నేను అసలు చర్చి కడతానని నాకు తెలీదు. నాకు ఇంత సంఘం కడతానని నిజంగా నాకు అంటే దర్శనం ఉంది. ఒక దర్శనం అయితే నాకు ఉంది. యాకోబు నిద్ర పడుకున్నప్పుడు ఒక కళ, అంటే నిచ్చెన పైకి కిందకి ఎక్కుతున్నట్టు నాకు దర్శనం ఉంది. దర్శనం ఉన్నప్పుడు నేను అది పట్టుకున్నాను. ఆ పైకి ఎక్కుతున్నారు చాలామంది దేవదూతలు, యేసయ్య కూడా నాకు కనిపిస్తున్నారు. పైకి కిందకి ఎక్కుతున్నారు. నేను మందిరం అనుకోలేదు, కానీ అప్పుడు ఆ టైంలో దేవుడు అద్భుతంగా ఇక్కడ ఈ స్థలం అనుకోలేదు. చాలా ఇల్లు మారాము, చాలా శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతోమంది మమ్మల్ని తిట్టేవారు మా చుట్టుపక్కల. కానీ మా పిల్లలు నేను ఎక్కడ ఇల్లు మారితే అక్కడికి వచ్చేసేవాళ్ళు. ఎవ్వరు కూడా ఆగలేదు. ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను స్టార్టింగ్ ప్రేయర్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది ఉన్నారు మా దగ్గర. వాళ్ళందరూ నేను ఎక్కడ ఇల్లు మారితే, కొంతమంది ఏం చేస్తారంటే ఊరికే మారుతుందని అంటే అనుకుంటారు, కానీ ఇక్కడ ఎవ్వరు మానలేదు. ఎక్కడికి వెళ్తే నేను నేర్చుకునేదాన్ని, ప్రభా పిల్లల్ని వేసుకొని వెళ్తుంటే ఎంత అని రోజు ఎప్పుడు బాధ వచ్చినప్పుడల్లా ఏడ్చేదాన్ని. చాలా ఇల్లు మారాను. కానీ దేవుడు 2023లో ఈ స్థలానికి మాకు తెలియకుండానే ఈ స్థలానికి తీసుకొచ్చి ఇక్కడ చిన్న గుడిసెలాగా వేసుకున్నాం. ఫస్ట్ గుడిసెలాగా వేసుకున్నాక ఆ గుడిసె పడిపోయింది. మళ్ళీ కొంచెం గట్టిగా గుడిసె వేసాము. మొన్న ఒక మే నెలలో గుడిసె కూడా ఒక తుఫాను, మా కొరకేమో తెలీదు, ఒక గంటే ఇట్లా ఊపింది, ఆ గుడిసె పడిపోయింది. మాకు చాలా ఏడుపు వచ్చింది. అయ్యో ఇది కూడా పోతే మా పరిస్థితి ఏంటి, ఇన్ని ఇల్లులు మారాని ఇంత పరిస్థితి అయింది, ఇంతగా కొట్టబడ్డాను, మళ్ళీ ఇది పడిపోయిందంటే మళ్ళీ స్థలం కూడా ఉండదేమోనని ఇక అందరూ ఉన్నారు, పిల్లలు చాలామంది ఉన్నారు, గుంజలు పట్టుకొని ఎగిరిపోతున్న గుడిసెని పట్టుకొని ఏడుచుకుంటూ అందరమే ఏడ్చుకుంటూ బాగా ప్రార్థన చేశాక అది పడిపోయాక అద్భుతంగా మాకు, అంటే మేము అనుకోలేదు. అప్పుడు స్థలం ఇచ్చిన నాన్నగారు మోహన్ గారు ఉన్నారు. ఆ నాన్నగారిని వెళ్ళి అడిగాం, నాన్నగారు స్థలము పడిపోయింది కదా, మరి ఎలాగంటే మరి ఏం చేస్తారని అడిగారు. అది ఇనుప రాడ్లు వేసుకుంటాము అంటే ఇనుప రాడ్ల అని ఆలోచించారు. కానీ వేయడానికి మాకు బాబు బిల్డరు దొరికాడు. అప్పుడే మాకు నెల ముందే, అదే మన ప్రవీణ్ కుమార్ ఒక నెల ముందే మాకు అంకుల్కి పరిచయం, ఒక ఆయనకి జాబ్ పెడుతుంటాడు, అంకుల్కి పరిచయం. అంతకుముందు మాకు పరిచయం లేదు, నేను చూడలేదు. పడిపోయిందని అందరూ ఏడుస్తుంటే మొత్తం పడిపోయింది ఇక్కడ స్థలం అంతా. ఏడుస్తున్నప్పుడు అంకుల్ వెళ్ళి ఫోన్ చేస్తే అప్పుడు వెంటనే వచ్చేసాడు అబ్బాయి. వచ్చేసి వెంటనే ఇదైపోయాడు. వచ్చేసి అమ్మ నేనున్నాను, మీరేం నాకు చాలా టెన్షన్, పడిపోయింది, మా దగ్గర ఒక పైసా లేదు, మా పిల్లలందరూ అంత స్థితిలో ఉన్నారు, మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు దేవుడు అద్భుతంగా, నిజంగా అంత అద్భుతంగా నా భారం ఎంత ఉందో అంత తొలగించేశాడు దేవుడు. తొలగించి ఇక్కడ రాడ్లు వేయడం, గోడలు కూడా సగం వరకే కట్టుతామని పర్మిషన్ ఇచ్చారు. తర్వాత వెళ్ళి గోడలు కూడా సగమే కట్టుకోవాలి, తర్వాత రేకులు పెట్టుకోవాలనుకున్నప్పుడు మేము మళ్ళీ వెళ్ళి నాన్నగారు స్థలం ఇచ్చిన ఆయన అడిగాము, నాన్నగారు మరి రేకులేమో చాలా రేటు ఉంది, మరి వేరే వాళ్ళు ఇటుకలు. కానీ అద్భుతంగా అమ్మ, ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఫస్ట్ నేను పడిపోయినప్పుడు నేను గున్ను బాబు అంటాను, పీటర్ ఇబ్రహీంపట్నం పాస్టర్ నాకు కొడుకు, చాలా ఆదరణగా ఉంటాడు. ఆ బాబుకి నేను 2 సార్లు వేరే దగ్గర ఉన్నాడు ఫోన్ చేసినప్పుడు 2 సార్లు ఎత్తలే, 3వసారి మళ్ళీ ఫోన్ చేసి ఏమైందంటే చర్చి పడిపోయింది, ఫోన్ ఎత్తవేంటి అని గట్టిగా అరిచిన. అప్పుడు అయ్యో నాకు తెలియదని వెంటనే వచ్చాడు ఆ బాబు. వచ్చి మేమందరం పని చేస్తున్నాం, వచ్చి కూర్చొని అందరికి భోజనం చెప్పించి నా చేతిలో 10,000 పెట్టాడు. ఫస్ట్ పైసా లేవు మా దగ్గర, ఒక్క పైసా లేదు. నేను పిల్లలందరూ ఉన్నారు, ఎంతమంది ఉన్నారో అంతమందికి భోజనం తెప్పించాడు బాబు. నా చేతిలో 10,000 పెట్టాడు. అదే ఫస్ట్ దైవ సేవకుడితో నేను డబ్బులు తీసుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ చెయ్యి ఆగలేదు. ఆ రోజు భోజనం కూడా అందరూ
మన్సూరాబాద్లో నేను ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను. ఆ మన్సూరాబాద్ అందరూ వండి పంపించారు. ప్రతిరోజు 3 నెలలు మా మందిరం కట్టడం స్టార్ట్ అయింది. ప్రతిరోజు మందిరానికి భోజనాలు పంపించేవాళ్ళు. ఆ బాబుతోటి స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు నిన్నటి దాకా రాత్రి దాకా కూడా భోజనం ఆగలేదు. ఎవరొకళ్ళు వండి పంపిస్తున్నారు. డబ్బులు అయ్యో లేవు అనుకుంటుండేసరికి ఎవరొకళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. దేవుడు అంతగా ఏ రోజు ఆగలేదు. ఈ రోజు వరకు అది ఆగకుండా దేవుడు ఆ పని చేసుకుంటూనే వస్తున్నారు. అంత అద్భుతంగా ఆయన నడిపించాడు. నేను ప్రార్థన చేశాను అమ్మగారు రావాలని, మర్చిపోయాను. కానీ నేను పిలుద్దాం అమ్ములు అని నేను అడుగుతుంటే, ఎందుకు మమ్మీ జయచరణ్ అమ్మగారిని వీళ్ళంటే ఏమో వస్తారో రారో అని నేనైతే అన్నాక అడుగుదాం అనుకున్నప్పుడు ప్రవీణ్ కుమారు పర్మిషన్ అడిగేశాడు. అమ్మ పలానా రోజు వెళ్దాము అనేసాను. నేను మర్చిపోయాను అడిగేసి. ఆ రోజు వెళ్ళంగానే అమ్మగారు నిజంగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ప్రార్థన చేయండి నేను వస్తాను అనేసి అన్నారు. ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. 3 రోజులు గ్యాప్ వచ్చింది. మా ఏమో వస్తారో రారో అనుకున్నాకనే దేవుడు మా సంఘంలో కూడా ఒక అమ్మాయి 10 years క్రితం దర్శనం చూసింది. ఒక ఆమె 10 years క్రితం ఇదే స్థలం, పెద్ద స్థలం, అమ్మగారు ప్రార్థన గుంపులుగా కూర్చున్నారంట. ఆమె మొన్న చెప్తుంది, దేవుడు ఇంత అద్భుతంగా ఆశపడ్డ ప్రాణం తృప్తి. నేనైతే నేర్చుకోలేదు. నేనైతే అమ్మగారు వస్తారు, అమ్మగారు వచ్చి ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తారని నాకు కల్లో కూడా లేదు. కానీ దేవుడు అద్భుతంగా అమ్మగారిని తీసుకొచ్చి, అది దేవుడు చిత్తం. మా వాళ్ళు ఎప్పుడు అంటారు, అమ్మగారి తర్వాత నువ్వే వాడబడతావు అనేవాళ్ళు. కానీ అంత అర్హత నాకు లేదు అంటారు మా పిల్లలు. అమ్మగారి తర్వాత నువ్వే అంటారు కానీ నాకు అంత అర్హత. కానీ దేవుడు ఈరోజు నాకు చాలా అసలు చెప్పడానికి రావట్లేదు. అంత సంతోషం, అంత ఆనందం. అమ్మని చూస్తే నాకు అంత నేను మర్చిపోయినా. ఇంకేమన్నా తప్పులుంటే క్షమించండి దేవుడు. క్షమించండి అమ్మ, ఏమన్నా తప్పులుంటే దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించండి.